ఈరోజు బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక బస్సు ప్రమాదం దుర్ఘటన గురించి బాధాకరమైన మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇవాళ మీకు అన్ని వివరాలను కూడా చెప్పడానికి ఏర్పాటు చేశాం. ఈ యాత్రికుల బస్సు సంగం, ఆత్మకూరు మండలాల నుంచి యాత్రికులు బయలుదేరి వారణాసికి వెళ్తూ ఉన్నారు. వారణాసికి వెళ్ళేప్పుడు బీహార్ రాష్ట్రంలో ఔరంగాబాద్కి దగ్గరగా ఒక 7 కిలోమీటర్ల దూరంలో లారీతో కొల్యూషన్ అవ్వడం వల్ల ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాద సంఘటనలో 3 చనిపోయినట్లు, 15 మంది యాత్రికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మాకు సమాచారం. దాదాపుగా పొద్దున 5ంటికే నాకు సమాచారం రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు అయిన హిమాంశు శుక్లా గారికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని ప్రద్యుమ్న కుమార్ గారికి, ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలో ఏదైతే ఉందో అక్కడున్న కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ గారికి ఈ వివరాలన్నింటినీ కూడా వారి దృష్టిలో పెట్టడం, వారు వెనువెంటనే ముఖ్యమంత్రి గారికి ఈ సమాచారాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఎవరెవరితో అవసరమైన కార్యక్రమాలు చేయాలి అనే దాంట్లో ఎవరెవరు అధికారులతో మాట్లాడాలో వెంటనే స్పందించండి, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయండి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కాపాడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన అధికారులు బీహార్ అధికారులతో మాట్లాడడం, బీహార్లో ఉన్నటువంటి మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగు అధికారులతో కూడా వెంటనే స్పందించి వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఈ బస్సు ప్రయాణంలో 40 మంది యాత్రికులు, 2 డ్రైవర్లు, 3 సహాయక సిబ్బంది, మొత్తం 45 మంది ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు మనకి ప్రాథమిక సమాచారం ఉంది. అందులో 3 మృతి చెందినట్లు, ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, తర్వాత ఒక మహిళా యాత్రికురాలు, ఈ 3 చనిపోయారు. 15 మంది యాత్రికులు అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం అక్కడ సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా చేస్తూ ఈరోజు ప్రభుత్వం కూడా దీనికి ఒక నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు దీన్ని వాళ్ళందరినీ వెనక్కి పిలిపించే ప్రయత్నం, అలాగే రాష్ట్ర స్థాయిలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలోని కార్యాలయం అన్నీ కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి 3 ఆ యొక్క చనిపోయిన బాడీలను కూడా మనం అక్కడ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీన్ని రేపు ఉదయం 11:30 గంటలకు గయ నుంచి చెన్నైకి ఇండిగో విమానం ద్వారా తీసుకురావాలి అని చెప్పి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి పంపితే ప్రభుత్వం ఆమోదించింది. మృతదేహాలను అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తయారయ్యాక, పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత మరుసటి రోజు విమాన మార్గంలో తరలించడానికి
వాళ్ళకు దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి బాధగా ఉన్న విషయాల్లో ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేసుకొని వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతుంది. వీళ్ళందరూ కార్లలోనో బస్సులోనో ట్రైన్స్లోనో రావాలంటే దాదాపు 30 నుంచి 36 గంటలు ప్రయాణం అవుతుంది. గయా నుంచి ఔరంగాబాద్, మళ్ళీ కలకటా నుంచి చెన్నై, నెల్లూరు తీసుకురావాలి. అందుకని ముఖ్యమంత్రి గారు అలా వద్దు, 24 గంటల సమయంలో వాళ్ళందరినీ వాళ్ళ స్వస్థలాలకు చేర్చండి అని చెప్పి మేము స్పెషల్ ఫ్లైట్ ద్వారా తీసుకురండి అని వారు ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ గారు, అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్, మన రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వీళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ సీఎం కార్యాలయంతో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళందరినీ వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. స్పెషల్ బస్సు రేపు చెన్నై ఎయిర్పోర్ట్లో ఉంచి అక్కడ అవసరమైతే అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు 4 మండల స్థాయి అధికారుల్ని, డిప్యూటీ తహసీల్దార్ని, అలాగే విఆర్ఓల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి పోలీస్ అధికారుల్ని, హోంగార్డ్స్ను కూడా రేపు కలెక్టర్ గారు రేపు ఉదయానికంతా చెన్నై ఎయిర్పోర్ట్కి పంపించడం జరుగుతుంది. ఆ ఎయిర్పోర్ట్లో అవన్నీ కూడా బాడీలు రిసీవ్ చేసుకోవడం, ప్యాసింజర్స్ని రిసీవ్ చేసుకొని వాళ్ళని సురక్షితంగా రేపు సంగం, ఆత్మకూరు తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అది సీఎం గారు బయట టూర్లో ఉన్నారు కాబట్టి వారు తిరిగి వచ్చాక దాని మీద ఒక సముచితమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది.